నమస్కారం విద్యార్థులారా. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా భాగం 14 నిర్మాణాత్మక కార్యాత్మక దృక్కోణం గురించి మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దృక్కోణం సమాజాన్ని ఒక సమగ్ర వ్యవస్థగా పరిగణించే ఒక ప్రముఖ సమాజ శాస్త్ర సిద్ధాంతం అని మనం గుర్తించాలి. ఈ దృక్కోణం ప్రకారం సమాజంలోని ప్రతి సంస్థ మరియు నిర్మాణం సమాజ స్థిరత్వం కోసం క్రమం మరియు సమతుల్యతను కాపాడడానికి ఒక నిర్దిష్ట కార్యాన్ని ఈ యొక్క దృక్కోణం సూచిస్తుంది. అయితే కుటుంబం కావచ్చు, మతం, విద్య, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఇలాగా అనేక సంస్థలు, వ్యవస్థలన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి అవసరాలు తీరుస్తాయని, అవన్నీ ఉండాలని, అవి అలాగా కొనసాగించేలా నిరంతర ప్రక్రియ నియంత్రణ ఉండాలని ఈ యొక్క దృక్కోణం సూచిస్తుంది. అయితే ఈ దృక్కోణ అభివృద్ధికి మనకు ప్రముఖ సమాజ శాస్త్రవేత్తలు దీనికి పనిచేశారు, కృషి చేశారు. అందులో ప్రధానంగా మనకు ఇమెల్ డర్కైమ్, టార్గెట్ పర్సన్స్, అదేవిధంగా రాబర్ట్ కే మర్టన్ లాంటి ప్రముఖ సమాజ శాస్త్రవేత్తలు మనకు ఉన్నారు. వారి యొక్క రచనల ద్వారా మనకు ఈ యొక్క దృక్కోణం అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎంతగానో కృషి చేశారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క డర్కమ్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు వారి యొక్క రచనలను కనుక మనం గమనిస్తే, వీళ్ళు ఏం చేశారంటే సమాజాన్ని ఒక శరీరంతో పోల్చారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, శరీరం కనుక శరీరము మనకు ఉండాలి అని అంటే కళ్ళు ఉండాలి, ముక్కు ఉండాలి, ప్రతి అవయవం కనుక పనిచేస్తేనే కదా దాని శరీరం అంటారు. అంటే శరీరంలో ఏ ఒక్క అవయవం పని చేయకున్నా ఆ శరీరము ఇతర అవయవాలన్నీ కూడా దెబ్బతింటాయి కదా. సో శరీరం బతకాలి అంటే దాంట్లో ఉన్న అవయవాలు, వ్యవస్థలు అన్ని కూడా సక్రమంగా పనిచేయాలి. అంటే సక్రమంగా పనిచేయడం అంటే అర్థం ఏంటి అంటే, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నటువంటి ఒక లోపల ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఇతర భాగాలతో అనుసంధానమై ఉండాలి. పరస్పర ఒక అనుసంధాన్ని అవి కలిగి ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉంటేనే కదా ఈ యొక్క శరీరం అనేది ఉంటుంది. అలాగా సమాజంలో కూడా ప్రతి సంస్థ ఇతర సంస్థలపై ఆధారపడి ఉంటుంది. ఒక సంస్థలో గనక ఏదైనా ఇబ్బంది అవుతే అది ఇతర సంస్థలన్నిటికీ కూడా దెబ్బతీసే ఒక అవకాశం ఉంటుంది. కనుక ఈ దృక్కోణం ఏం భావిస్తుంది అంటే, సమాజం బాగుండాలి, సమాజంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా సమాజ అభివృద్ధి కోసం, సమాజంలో సుస్థిరత ఒక స్థిరంగా ఉండడం కోసం ఈ యొక్క భాగాలన్నీ కూడా పనిచేయాలని ఈ యొక్క దృక్కోణం మనకు సూచిస్తుంది మిత్రులారా. అయితే ప్రధాన భావనలు ఏమిటి అనే ఒక విషయం కనుక మనం గమనిస్తే, ఇందులో ప్రధాన భావన ఏమిటి అంటే సామాజిక నిర్మాణం. ఇది సమాజంలో ఉన్న వివిధ సంస్థలు, సంబంధాలు మరియు వ్యవస్థల సమూహాన్ని కూడా ఒక సామాజిక నిర్మాణం దీనిని అని అంటారు, సూచిస్తారు. అలాగే మనకు కార్యం అనేది ఉంటది. ఇది మన కార్యం అనేది ఒక ప్రధాన ఒక వనరుగా ఈ యొక్క దృక్కోణం మనకు సూచిస్తుంది. అంటే ఏమిటి అంటే, ఒక సంస్థ సమాజానికి చేసే సేవ లేదా ఒక ప్రయోగాన్ని మనం కార్యం అని అంటాం. ఉదాహరణకు కుటుంబం పిల్లల సామాజీకరణలో కీలక పాత్ర పోషిస్తుంది. కనుక కుటుంబం అనేది ఎందుకంటే కుటుంబం అనేది ఒక సామాజిక నియంత్రణ పిల్లలకు నేర్పిస్తుంది. అలాగే సామాజికరణలో భాగంగా ప్రధాన పాత్ర కుటుంబం పోషిస్తుంది కనుక పిల్లల అభివృద్ధిలో. సో అలాగా కార్యం అనేది చాలా ముఖ్యమైన ఒక భూమికగా మనము గుర్తించాలి మిత్రులారా. అలాగే ఇది ప్రధాన భావన ఏం నమ్ముతుంది ఈ యొక్క దృక్కోణం అంటే, ఈ యొక్క సామాజిక స్థిరత్వాన్ని ఈ యొక్క దృక్కోణం కోరుకుంటుంది. అలాగే ఎందుకంటే సమాజంలోని అన్ని భాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడు సామాజిక స్థిరత్వం ఏర్పడుతుంది, ఉంటుంది, కొనసాగుతుంది అని ఈ యొక్క దృక్కోణం మనకు సూచిస్తుంది మిత్రులారా. కాబట్టి అలాగే ఇది ఇంకొక భావన ఏమిటి అంటే,
సమాజంలో సమతుల్యత. ఇది సమాజంలో మార్పులు వచ్చినప్పుడు ఇతర సంస్థలు వాటికి అనుగుణంగా మారి సమతుల్యతను కొనసాగిస్తాయని ఈ యొక్క దృక్కోణం బలంగా నమ్ముతుంది. అయితే ఈ యొక్క దృక్కోణం మరి ఎలాంటి విమర్శలు మరి ఎదుర్కొంది అనేటువంటి విషయం కనుక మనం పరిశీలిస్తే, నిజానికి ఈ దృక్కోణం సమాజంలో ఉన్నటువంటి ఒక సంఘర్షణలు అయితేనేమి, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు అయితేనేమి, ఇవి తక్కువగా పరిగణిస్తుంది. ఇది దాదాపుగా దాన్ని గుర్తించే ప్రక్రియ ఒక పని గాని ఇది తీసుకో. ఈ దృక్కోణం అలాంటి సమాజంలో ఉన్నటువంటి ఒక సంఘర్షణలు, ఒక అసమానతలు మరి గుర్తించలేదు గనక ఈ యొక్క దృక్కోణంకి చాలా విమర్శలు వచ్చాయి. సో అలాగే ఇంకొక విమర్శ ఏమిటి అంటే, సామాజిక మార్పులకు సరైన ప్రాధాన్యం ఇవ్వదని ఈ యొక్క విమర్శలు మరి ఉన్నాయి. నిజమే, ఈ యొక్క దృక్కోణం కేవలము ఒక సామాజిక స్థిరత్వాన్ని కోరుకుంటుంది కనుక సమాజంలో వచ్చేటువంటి మార్పులకు ఇది బలంగా మరి దాని ఒక స్వాగతం పలకదని మన ఈ యొక్క దృక్కోణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వర్గ పోరాటం, దోపిడీ వంటి వంశాలను సరైన రీతిలో ఈ యొక్క దృక్కోణం వివరించలేకపోయిందని, అందుకు తీవ్రమైన విమర్శలు ఈ యొక్క దృక్కోణం ఎదుర్కొందని మనం గుర్తించాలి మిత్రులారా. సో ఇది ఈ భాగంలోని ప్రధాన అంశాలు మిత్రులారా. మళ్ళీ వచ్చే భాగంలో మనం వేరే అంశాలపై మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.